హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే కొత్తిమీర రైస్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక కట్టు కొత్తిమీర నీట్గా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే జింజర్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే గార్లిక్ పొట్టు వలిచింది ఒక 3 అయితే యాడ్ చేసుకొని, అలాగే మిర్చి కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి లైట్గా వాటర్ యాడ్ చేసి పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని చూడండి, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి క్యాషు, అలాగే స్టార్, అలాగే 4 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, కరివేపాకు యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయితే బాగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి పొటాటో ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని, అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి. చూడండి, ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు మొత్తం అంతా కలుపుకుంటూ పచ్చివాసన అంతా పోవాలి. ఆయిల్ అయితే పైకి రావాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టే వరకు, రైస్ పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ తిప్పుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా మొత్తం చూడండి ఎలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఫైనల్గా అయితే దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.